నమస్కారం భూమి కోసం ప్రత్యేక లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం నేను ప్రతిభ మనం ప్రతి వారం కూడా రకరకాల భూ సమస్యలపై చర్చిస్తూ వస్తున్నాం అయితే ఈ వారం కౌలు రైతుల హక్కులపై ఎలాంటి చట్టాలు ఉన్నాయి అనే అంశంపై ఈ రోజు చర్చించబోతున్నాం దేశంలో స్వంత వ్యవసాయం తగ్గుముఖం పడుతోంది కౌలుదారుల సంఖ్య 70% పెరిగింది కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి అభ్యంతరం లేదని ప్రభుత్వాలు పెదవులపై నుంచి వాగ్దానాలు చేస్తున్నాయి కానీ ఆచరణ మాత్రం శూన్యం పంట రుణాలు లేవు ప్రకృతి వైపరీత్యాలొస్తే నష్టపరిహారాలు లేవు కౌలు రైతు కష్టాల్లోకి ఒక్కసారి తొంగి చూద్దాం భారతదేశంలో సొంత వ్యవసాయం తగ్గుముఖం పట్టి కౌలు రైతులు పెరుగుతున్నారని ఇటీవలి సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడొంతుల సాగు భూమి కౌలుదారుల చేతుల్లోనే ఉంది రాష్ట్రంలో కౌలుదారుల సంఖ్య 30% నుంచి 70%కి పెరిగిందని ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ జరిపిన అధ్యయనంలో తేలింది కౌలు రైతులు అనేక సమస్యలకు గురవుతున్నారు ప్రధానంగా రైతులుగా వీరికి గుర్తింపునివ్వడం లేదు కౌలు రైతులకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలకు విడివిడిగా చట్టాలున్నాయి అయితే ఈ చట్టాల పరిధిలోకి రావాలంటే కౌలు రైతు భూ యజమానితో చట్టబద్ధమైన ఒప్పందం చేసుకుని తీరాలి ఈ లీజు 5 నుంచి 6 సంవత్సరాల వరకు ఉండాలి వచ్చిన ఆదాయంలో 20 నుంచి 50% వరకు చెల్లించాలి ఇలా నిబంధనలు ఉన్నాయి ఏ గ్రామంలో అయినా సరే కేవలం నోటి మాట మీదనే కౌలు రైతులు భూములు సాగు చేస్తున్నారు తప్ప ఇద్దరి మధ్య నిర్దిష్టమైన ఒప్పందం చేసుకోరు ఎక్కువగా ఏడాది కాలానికి మాత్రమే కౌలు మాట్లాడుకుంటారు ఇక అద్దె ఎంత ఇవ్వాలి అనేది అక్కడి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తారు తప్ప దానికి శాస్త్రీయ విధానం అంటూ ఏమీ లేదు రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతుల ప్రస్తావనే ఉండదు పంట రుణాలు పొందాలన్నా పంట నష్టం సంభవించినప్పుడు ప్రభుత్వం అందించే నష్టపరిహారమైన భూ యజమానికే దక్కుతుంది కౌలుదారుల పేర్లను రికార్డులోకి ఎక్కించాలని జయతి కమిషన్ కోనేరు కమిటీ గతంలో ప్రభుత్వానికి సిఫార్సు చేశాయి వారికి విడిగా కౌలు పాస్ పుస్తకంతో పాటు రుణ అర్హత కల్పించడం చేయాలని కోరాయి ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రయత్నాలైతే ప్రారంభించింది కౌలు రైతుల సమస్యలపై అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించాలనుకున్నా ఆచరణలో సాధ్యం కాలేదు కౌలుదారులను గుర్తించడం వల్ల భూ యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యం ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయి భూ యజమానులకు భరోసా కల్పించే వరకు సమస్య ఇలాగే కొనసాగుతుంటుంది కౌలు చట్టాలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను న్యాయపరమైన సలహాలను అందించడానికి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీ మాడభూషి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ అలాగే రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ గ్రామీణ రైతుల భూమి హక్కుల రక్షణ కోసం కృషి చేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంఘం ఆర్డీఏ డైరెక్టర్ సునీల్ కుమార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ ఫస్ట్ శ్రీధర్ గారు మీరు చెప్పండి అసలు కౌలుదారులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వారి కోసం మన న్యాయ వ్యవస్థలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటున్నాం దున్నేవాడికి భూమి అని దున్నేవాడి భూమి దున్నేవాడిది కాదు అదే మరొకరికి సొంతంగా వారి చేతిలో ఉన్న భూమి అది ఈ దున్నేవాడికి సమస్యలన్నీ ఉంటాయి పొలం పండించవలసింది బాధ్యత అయిందే దాంట్లో పెట్టుబడి పెట్టాల్సిన బాధ్యత అయిందే తర్వాత పంటలో సగము ముప్పాతికో లేకపోతే అందులో కొంత భాగమో కౌలు ధర కింద యజమానికి ఇచ్చుకోవాలి ఆయన ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఇతనికి సహాయం చేసేవాళ్ళు కూడా ఉండరు అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య ఈ కౌలుదారుడికి ఉన్నది ఏమిటంటే అతన్ని కౌలుదారిగా గుర్తించరు ఇప్పుడు ఈ చట్టాలన్నీ నిజానికి చట్టాలు బాగున్నాయి కౌలుదారులకి ప్రయోజనాలు కలిగించే హక్కులను ఇచ్చే చట్టాలు ఇవి కానీ ఇదే ఈ హక్కుల రక్షణ కల్పించడమే కౌలుదారికి శాపంగా మారింది ఎందుకంటే ఇతన్ని కౌలుదారిగా గుర్తించిన మరుక్షణం అతన్ని కౌలు నుంచి తీసివేయడానికి వీలేదు యజమాని అతనికి అన్ని ప్రయోజనాలు కల్పించాలి నష్టపరిహారం అతనికే ఇవ్వాలి ఒకవేళ పంట బీమా 70-100 వస్తే ఆయనకే ఇవ్వాలి వ్యవసాయ సబ్సిడీ ఏదైనా ఉంటే ఆయనకే ఇవ్వాలి ఇటువంటి ప్రయోజనాలన్నీ కౌలుదారుడికే లభిస్తాయి ఆ కౌలుదారుడి నుంచి తొలగించడానికి వీల్లేదు నా భూమి పోతుందేమో అనే భయం యజమానికి ఉంటుందన్నమాట అందువల్ల కౌలుదారుడు అని ఒప్పుకోడిన నేల మీద పొలం మీద కౌలు చేసేదేమో మామూలు రైతు రికార్డులో పేరుండేదేమో యజమాని ఇది ఒక 60-70 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సమస్య ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య కాదు అయితే 1950లో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రాంతం విముక్తమైన తర్వాత 1950లో ఒక చట్టం చేసినారు వాళ్ళ హక్కులను రక్షించడానికి అంతకుముందు నిజాం కాలంలో కూడా ఒక చట్టం ఉంది బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి చట్టాలు చేశారు అయినా జరుగుతున్న సమస్య ఏమిటంటే ఆ కౌలుదారు ఫలానా యజమాని భూమిని కౌలు చేసుకుంటున్నాడు అని రికార్డులోకి ఎక్కదు అందువల్ల అసలు సమస్యలన్నీ వచ్చినాయన్నమాట
రైట్ సునీల్ గారు, శ్రీధర్ గారు చెబుతున్న దాన్ని బట్టి కౌలుదారు అనే గుర్తింపు లేదు కౌలుదారుకు అని చెబుతున్నారు. అయితే ఈ కౌలుదారుకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఇతని పేరు మీద భూమి ఉండేలా చేసేటట్టు ఏదైనా కుదురుతుందా న్యాయ వ్యవస్థలో? అంటే మనం దీనికంటే ముందు అసలు కౌలు చట్టాలు కౌలుదారుని గుర్తింపు చేయడానికి ఏం చేస్తే చూడాలి. అంటే కౌలుదారులకు ఉన్న ఈ 3 ముఖ్యమైన సమస్యలు ఒక సమస్య ఏంటంటే అసలు కౌలుదారుగా గుర్తింపు పొందడం కోసం. సో మొట్టమొదటి వచ్చిన చట్టాలు ఏం చెప్తున్నాయంటే ఇప్పటిదాకా ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో ఇప్పుడు ఫ్యూచర్లో కౌలు చేసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా ఒక కాగితం మీద రిటర్న్ అగ్రిమెంట్ రాసుకోవాలని కౌలు చట్టాలు చెప్తున్నాయి. కౌలుదారు ల్యాండ్ ఓనర్ కలిసి ఒక కాంట్రాక్ట్, ఒక అగ్రిమెంట్ కాగితం మీద రాసుకోవాలి. ఆ కాగితం మీద రాసుకున్న దాన్ని ఆంధ్ర ప్రాంతంలో అయితే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దాన్ని ఆ కాగితాన్ని ఏదైతే కౌలు తీసుకుంటున్నారో, తెలంగాణ ప్రాంతంలో అయితే ఆ కౌలు కాగితాన్ని ఎంఆర్ఓ దగ్గర డిపాజిట్ చేయాలి. అంటే అది కౌలు చేసుకున్నట్టుగా గుర్తింపు అది. సో ఈ కాగితం వాళ్ళకి ఆ గుర్తింపు ఇస్తుంది. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ విధంగా రైతులు కనుక ఒక కాగితం మీద కుదుర్చుకున్నట్లయితే భూములు పోతాయని ఒక భయం, అది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకసారి ఒక భూమి కౌలుకిచ్చి అది కౌలుకిచ్చినట్టుగా కాగితం మీద కనుక రాసుకున్నట్లయితే ఆ భూములు పోతాయనే ఒక భయం అందరు రైతులలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ కాగితం మీద రాసుకోరు. చాలా అధ్యయనాలు జరిగాయి గత 40-50 ఏళ్ళు. ఇటీవల జరిగిన జైతి ఘోష్ కమిషన్ వాళ్ళు చేసిన అధ్యయనం కావచ్చు, కోనే రంగారావు కమిటీ చేసిన అధ్యయనం కావచ్చు, ప్లానింగ్ కమిషన్ వాళ్ళు కావచ్చు, అందరూ చెప్పేది ఏంటంటే కౌలు చట్టాలు ఉన్నా సరే మన రాష్ట్రంలో 100% కౌలు నోటి మాటగా జరుగుతుంది. అంటే ఎక్కడ రిటర్న్ అగ్రిమెంట్స్ మీకు కనిపించవు. దానికి ఏం చేయాలి? కౌలుదారి గుర్తింపు ఇవ్వాలి అంటే ఒక ప్రయత్నం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, వ్యవసాయ డిపార్ట్మెంట్ ద్వారా. ఏం చేశారు అంటే కౌలుదారులకి ఒక కామన్ గ్రూప్ గా తయారు చేసి వాళ్ళకి ఒక లిస్ట్ తయారు చేసి బ్యాంకులకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కనీసం బ్యాంకులన్నా వీళ్ళని గుర్తిస్తాయనే ఉద్దేశంతో. అది కొంతవరకు ఎఫెక్టివ్ గా జరిగింది. కోనేరు రంగారావు కమిటీ ఏమన్నారంటే వీళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఇవ్వండి అన్నారు. అంటే ఒక ఐడి కార్డు లాగా ఇవ్వండి అన్నారు. తర్వాత ఇప్పుడు ఒక చట్టం కూడా తీసుకురావద్దు. వీటన్నిటిలో మళ్ళీ సమస్య ఏంటంటే ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి అంటే ఆయన టెనెంట్ అని ఎలా తెలియాలి? కనీసం భూమి సర్వే నెంబర్ అన్నా తెలియాలి. కౌలు ఎవరి దగ్గర చేసుకుంటున్నారో తెలియాలి. గ్రామ సభలో చర్చ జరగాలి. ఈ కౌలు రైతు ఎప్పుడైతే ఆ సర్వే నెంబర్ కనుక్కోవడానికి వెళ్ళాడో ఆ ఉన్న సర్వే నెంబర్ కూడా చెప్పడు. కౌలుదారికి అసలు దానికి సంబంధించిన సమాచారం. ఇప్పుడు ఒక ఉదాహరణకి నేను ఒక స్టూడెంట్ గా ఉన్నాను అనుకోండి, ఒక లాయర్ గా ఉన్నాను, నాకు బార్ కౌన్సిల్ ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు ఎప్పుడు ఇస్తారు? నేను లా పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ అక్కడ పెడితే నాకు ఒక ఐడి కార్డు ఇస్తారు. స్కూల్లో నేను ఎంటర్ అయితే నాకు ఐడి కార్డు ఇస్తారు. అట్లాగా కౌలుదారులు దేని ఆధారంగా చేసుకుని ఐడి కార్డు, ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి? అక్కడ సమస్య వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయత్నాలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి జరిగినా సరే ఎప్పుడైతే ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళకు ఒక భయం ఉంటుందో భూములు పోతాయని, ఆ భయాన్ని పోయేటట్టుగా మనం ఏదో చట్టాల మార్పు చేసేంతకాలం ఇవి ఇలాగే ఉంటాయి. ఎన్ని ప్రయత్నం చేసినా గుర్తింపు ఇవ్వడం కొంచెం ఇబ్బంది అవుతుంటుంది. రైట్ సార్, మనం ఒక చిన్న విరామం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు భూమి కోసం ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తరువాత అసలు చట్టాలు ఎందుకు అమలు కావడం లేదనే అంశంపై మాట్లాడదాం. భూమి కోసం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం చర్చలోకి వెళ్లే ముందు మనకి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రంగారెడ్డి నుంచి సుధీర్ గారు. సుధీర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం. మేడం నమస్తే మేడం. మీరు శ్రీధర్ సార్ కి మరియు ఆ సార్ వాళ్ళందరికీ కూడా నమస్కారం. నేను 2006లో 2 ఎకరాల పొలం కొన్నాను మేడం. సార్ 2 ఎకరాలు కొన్న తర్వాత అది రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ పెట్టుకున్నాము. ఆ పానీలో మా పేరు ఎక్కింది, పాస్బుక్లు కూడా వచ్చేసినాయి. తర్వాత తెలిసింది అది ఇనాం పట్టా అని తెలిసింది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? మాకు పట్టదారు కాలంలో మా పేరు వచ్చేసింది, ఇక పానీలో మా పేరు నడుస్తుంది, పాస్బుక్లు వచ్చేసినాయి. ఆ కొన్న భూమి ఇనాం పట్టా అని తెలిసింది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటాయా? ఇప్పుడు మీరు కొనుక్కున్న అతను ఇనాందారా? అంతకంటే ముందు నాతను ఇనాందార్ అంట సార్. అదే మీకు అమ్మిన అతను ఇనాందార్. ఇప్పుడు అతనికి ఓఆర్సీ ఉందా? మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కున్నారో ఆయన దగ్గర ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ అంటారు, ఓఆర్సీ అంటారు, అది ఉన్నదా? మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారో అతని దగ్గర? లేదు సార్ అతని దగ్గర. అది అట్లాంటప్పుడు అంటే ఒకటి మీరు ఆల్రెడీ పట్టదారి పాస్ పుస్తకం, టైటిల్ అన్నీ ఉంది, రికార్డులో పేరు వచ్చాయి కాబట్టి అదే సమస్యలు రాదు. ఎవరైనా దానికి సమస్య చేస్తే తప్ప సమస్య కాదు. కానీ మీరు ముందు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి ఎవరైతే మీ దగ్గర కొన్నారో అతనికి ఓఆర్సీ రావాలి. అంటే ఆక్యుపెంట్స్ రైట్ సర్టిఫికేట్ ఇనాం చట్టం ప్రకారం రావాలి. అతనికి అర్హత ఉన్నట్లయితే అది వస్తుంది. ఒకవేళ మీకు ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా సమస్య వస్తుందనే ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో అతని ద్వారా తహసీల్దార్కి ఒక అప్లికేషన్ పెట్టించండి. ఇనాం చట్టం కింద అతనికి ఓఆర్సీ పొందేటట్టుగా. అది కనుక ఓఆర్సీ వచ్చినట్లయితే మీకు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ మనకి మహబూబ్ నగర్ నుంచి హరీష్ రెడ్డి గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి.
నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ కొత్తగూడ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. హలో, మీరు చెప్పగా మీ సమస్య ఏమిటో వరుసగా చెప్పేసేయండి. సార్ ఇప్పుడు మేము 1973లో ల్యాండ్ పర్చేజ్ చేసామండి. అయితే ఇప్పటి వరకు దాని పొజిషన్ లో మేమే ఉన్నాము. హలో, చెప్పండి, చెప్తూ ఉండండి. మీరు మీ సమస్య వరుసగా చెప్పేసేయండి, మేము వింటున్నాం. పొజిషన్ లో ఉన్నాము. ఆ. అయితే ఇప్పుడు టెనెన్సీ రక్షిత కౌలుదారు అని చెప్పి వేరే వాళ్ళు ఉన్నామని చెప్పి వచ్చారండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి, ఓఆర్సీ కూడా వచ్చిందండి. ఇంకొక ఇనామ్ ల్యాండ్ అండి, అది ఇనామ్ ల్యాండ్ కు టెనెన్సీ ఉంటుందా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలో మూడు చట్టాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంటే మీరు కొనుక్కున్నా అంటున్నారు, కానీ ఎవరైతే రక్షిత కౌలుదారు అంటున్నారో ఆయన దగ్గర 3080 సర్టిఫికెట్ ఉందా? ఎవరైతే రక్షిత కౌలుదారులు అని చెప్తున్నారో హరీష్ రెడ్డి గారు? లేదండి, వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. ఇప్పుడు ఒకవేళ కనుక ఆయన రక్షిత కౌలుదారు అయినట్లయితే 3080 సర్టిఫికెట్ కనుక వస్తుంది. రక్షిత కౌలుదారులకి 3080 సర్టిఫికెట్ వస్తుంది. ఆ రక్షిత కౌలుదారులు అయితే ఆ భూమి మీద పూర్తి హక్కులు అతనికి వస్తాయి. ఎందుకంటే అతనికి యాజమాన్య హక్కులు అతనికి రావాలి, మీది కొండ కూడా చెల్లదు. కాబట్టి మీరు ముందు వెరిఫై చేసుకోవాల్సింది అతను నిజంగా రక్షిత కౌలుదారు అయినట్లయితే మీ యాజమాన్య హక్కులకి నిజంగా ఇబ్బంది ఉన్నట్లే. ఎందుకంటే రక్షిత కౌలుదారులకి మొదటి ప్రియారిటీ ఉంటుంది. రెండోది అది ఇనాం భూమి అంటున్నారు, అది ఇనాం భూమి అయినా ఏ భూమి అయినా ఆయన రక్షిత కౌలుదారులు కాబట్టి అతనికి ముందు ప్రియారిటీ ఉంటుంది. సో మీరు వెరిఫై చేయాల్సింది ఏంటంటే ఈ రక్షిత కౌలుదారుల రిజిస్టర్స్ ఉంటాయి, ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి సంబంధించిన రిజిస్టర్స్ ఉంటాయి. అందులో కనుక మీరేదైతే కొన్నారో ఆ భూమికి సంబంధించి ఆల్రెడీ ఎవరైనా రక్షిత కౌలుదారుగా నమోదై ఉన్నట్లయితే వాళ్ళకి హక్కులు ఉంటాయి తప్ప మీకు హక్కులు రావు. మీరు కొనుక్కున్నా సరే వాళ్ళకి హక్కులు ఉంటాయి. రైట్. ఇప్పుడు భూమి కోసం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. భూమి కోసం ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనకి నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ రావు గారు సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ రావు గారు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ప్రభాకర్ రావు గారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా చక్కటి కార్యక్రమాలని చేస్తున్నారు. మరి ప్రొఫెసర్ గారికి మరియు అలిచర్ గారికి నమస్కారం అండి. అయితే ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే ఈ లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైతులకు ఇవ్వడానికి చాలా జాప్యం జరుగుతుంది. మరి నెక్స్ట్ అగ్రికల్చర్ సీజన్ కూడా దగ్గరకు వస్తుంది సార్. మరి ఇంతవరకు కూడా లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఇవ్వలేదు. అంటే బీఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్ గా ఎవరు కల్టివేట్ చేస్తుందో వాళ్ళ పేర్లు పానీలో ఎంట్రీ చేసి కల్టివేటర్స్ కాలంలో వాళ్ళందరికీ కూడా పానీ నకలు తెప్పించేసి బాగుంటుంది సార్. ఈ కార్డ్స్ ఇవన్నీ కూడా ఇంతవరకు ఇంకేమి కూడా ఆచరణలోకి రాలేదు. దీని మీద మీరు సలహా ఇస్తారని ప్రభాకర్ రావు గారు, రెండు అంశాలు. ఒకటి, లోన్ ఎలిజిబిలిటీ కార్డు విషయానికి వచ్చినట్లయితే కొన్ని రంగాల సిఫార్సుని అమలు చేయడం కోసం ఫస్ట్ ఒక ఉత్తర్వు తీసుకొచ్చారు, జీవో ఇష్యూ చేశారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది టెనెన్సీ చట్టం ఏదైతే కౌలుదారు చట్టం ఉందో ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ కౌలు తప్పకుండా రిటర్న్ అగ్రిమెంట్ ద్వారా ఉండాలి అంటారు. లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఏమో రిటర్న్ అగ్రిమెంట్ ద్వారా లేకున్నా పర్వాలేదు, ఓరల్గా కౌలు తీసుకున్నా కానీ లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఇవ్వచ్చు అని ఒక జీవో ఇష్యూ చేశారు. అది చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది. కాబట్టి ఆ జీవో సరిపోదు, ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇబ్బంది అవుతుందని ప్రభుత్వం ఒక చట్టం చేయడానికి ప్రయత్నం చేసింది లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఇవ్వడానికి. ఆ చట్టం కోసం చేసిన ప్రయత్నం మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోయారు. ఇప్పుడు దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడానికి ప్రయత్నం జరుగుతుంది. అది వచ్చేంత వరకు లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఇవ్వడానికి కుదరదు. సో రెవెన్యూ అధికారులు అది ఇవ్వలేరు, ఎందుకంటే చట్టం లేదు కాబట్టి. రెండోది మార్గం మీరు అన్నది చాలా మంచిది. అదేంటంటే ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ పేర్లు సాగుదారుగా పహానిలో రాయొచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ROR చట్ట ప్రకారం మన రెవెన్యూ చట్టాల ప్రకారం రాయొచ్చు. అలా రాసి వాళ్ళకి కనుక ఒక సర్టిఫికేట్ కాపీ ఇచ్చినట్లయితే కొద్ది గొప్ప వాళ్ళకి ఉపయోగపడుతుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికో లేకపోతే సబ్సిడీ విత్తనాలు పొందడానికో లేదా పంట నష్టం జరిగిన నష్టపరిహారం పొందాలన్నా పహాని ఆధారంగా ఉపయోగపడుతుంది. సో నేను అందరినీ కోరుకునేది ఏంటంటే రాష్ట్రం మొత్తంలో కనుక ఈ చట్టాలు రాకున్నా కానీ ఉన్న చట్టాల పరిధిలో ప్రతి VRO కనుక ఎవరైతే కౌలుదారుగా ఉన్నారో ఆయన పేరు నమోదు చేసినట్లయితే కొంచెం ఉపయోగం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అలా రాయాలంటే కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో భూ యజమానులు ఉంటారో వాళ్ళు కొంత భయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాయడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు. మీ కౌలు చట్టంలో ఉన్న అసలు చట్టాల్లో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే రైతు సాగు చేసుకుంటున్నాడు అనే గుర్తింపుకు సంబంధించిన సమస్య ఇది. ఆ రైతు ఆ ఫలానా భూమిని సాగు చేసుకున్నాడని తెలిస్తే చాలు, దానికి రికార్డు ఉంటే చాలు, అతనికి లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. అది లేకపోవడం వల్లనే ఈ సమస్య అంతా. కొనుక్కున్నవాడు కానీ భూమి ఉన్నవాడు కానీ
కౌలు చేసుకుంటున్నవాడు కానీ అతనికి లీగల్ రికగ్నిషన్ రావాలంటే రికార్డులో అతని పేరు ఉండాలి. రికార్డులో అతని పేరు ఉంచడం ఎట్లా అనే విషయంలో చాలా భారీ ఎత్తున చిత్తశుద్ధితోటి ప్రభుత్వాలు పనిచేస్తే తప్ప ఈ సమస్య పూర్తి కాదు. రైట్. సునీల్ కుమార్ గారు, కౌలు రైతుల కోసం ఏర్పాటు చేసిన చట్టంలో ఏముంది అనే విషయం పక్కన పెడితే అసలు కౌలుదారుల కోసం ఒక చట్టం ఉంది అనే సంగతి కూడా చాలా మంది రైతులకి తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ చట్టంలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు, అవి అసలు అమలవుతున్నాయా? మనకి కౌలుదారులకు సంబంధించినట్లయితే మన రాష్ట్రంలో 2 చట్టాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో 1950లో వచ్చిన కౌలు చట్టం ఉంది. ఆంధ్ర ప్రాంతంలో 1956లో వచ్చిన కౌలు చట్టం అమల్లో ఉంది. ఈ 2 చట్టాలని క్రోడీకరించి ఒక కామన్ చట్టం చేయడానికి 62లో ప్రయత్నం జరిగింది, అది సాధ్యపడలేదు. కాబట్టి ఈ రోజున మనకు 2 వేరువేరు కౌలు చట్టాలు ఉన్నాయి. ఈ 2 కౌలు చట్టాల్లో తెలంగాణ ప్రాంత కౌలు చట్టము టెనెంట్స్కి అనుకూలంగా చాలా పవర్ఫుల్ చట్టం, చాలా హక్కులు కల్పించి టెనెంట్స్కి. ఈ 2 చట్టాలు కూడా ఒక 2-3 అంశాలు చెప్తున్నాయి. అదేంటంటే ఈ 2 ప్రాంతాలలో కూడా కౌలుదారులు భూమి కౌలుకు తీసుకోవాలనుకున్నట్లయితే కాగితం మీద రాసుకొని కౌలుకు తీసుకోవాలి అని చెప్తుంది చట్టం. 2 చట్టాలు కూడా. తెలంగాణ ప్రాంతంలో అలా కాగితం మీద రాసుకున్న దాన్ని తీసుకెళ్లి ఎంఆర్ఓకి ఇవ్వాలంటున్నారు. ఆంధ్ర ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకసారి భూమి కనుక కౌలుకి ఇచ్చినట్లయితే అది కనీసం 5 సంవత్సరాల కాలానికి ఇవ్వాలి తెలంగాణ ప్రాంతంలో. ఆంధ్ర ప్రాంతంలో అయితే 6 సంవత్సరాల కాలం. సో నేను ఈసారి కౌలుకి ఇచ్చేసి వచ్చే సంవత్సరం నేను వెనక్కి తీసుకున్నాను కుదరదు. భూ యజమానికి 5 సంవత్సరాలు మినిమం కౌలుకి ఇవ్వాల్సిందే. రెండోది ఇది. మూడో అంశం ఏంటంటే ఏదైతే రెంట్ దాని మీద కౌలు తీసుకుంటారో అది ఇంత శాతానికి దాటకూడదని ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది చట్టంలో. తెలంగాణ ప్రాంతంలో అయితే 30% వరకు భూమి యొక్క స్వభావాన్ని బట్టి, డ్రై ల్యాండ్ అయితే ఇంత, వెట్ ల్యాండ్ అయితే ఇంత, డబుల్ క్రాప్ అయితే ఇంత, సింగిల్ క్రాప్ అయితే ఇంత, ఇలా ఉంటుంది. అదే ఆంధ్ర ప్రాంతంలో అయినట్లయితే 25% నుంచి 50% వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ కౌలు దాటడానికి వీల్లేదు. ఈ 3 పక్కన చెప్తుంది. ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే కౌలు నిర్ధారించడంలో కానీ లేకపోతే భూ యజమానికి కౌలుదారికి మీద సమస్యలు వచ్చినట్లయితే వివాదాన్ని పరిష్కరించే అధికారాలని రెవెన్యూ అధికారులకి దఖలుపరచడం జరిగింది. ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ పరిష్కారం చేస్తాడు. కానీ ఇక్కడ ఈ 3 ఏవైతే ముఖ్యమైన క్లాజులు ఉన్నాయో అవే సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి. ఒకటి, కౌలు మీరు ఇంతే తీసుకోవాలని కుదరట్లా. కొన్ని ప్రాంతాలలో వెస్ట్ గోదావరి జిల్లా లాంటి చోట్ల అయితే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి కౌలుదారులకి గడ్డి తప్ప ఇంకేం మిగలటం లేదని. అంత ఎక్కువగా ఉన్నాయి కౌలు. కొన్ని చోట్ల మరి తక్కువగా ఉన్నాయి. రెండోది, మీరు ఎక్కడ కానీ సంవత్సర కాలం కంటే ఎక్కువ కౌలుకి ఇవ్వటం లేదు. ఓవరాల్గా సంవత్సరం తర్వాత మళ్ళీ రెన్యూ చేస్తున్నారు, అంటే మళ్ళీ అదే వ్యక్తికి కౌలుకి ఇస్తున్నారు. కానీ ఒకసారి అనుకున్న కౌలు అగ్రిమెంట్ ఎప్పుడు సంవత్సరానికి దాటట్లా. సో ఇవన్నీ ఇబ్బందులు. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది 5 సంవత్సరాల కాలం కానీ 6 సంవత్సరాల కాలం కానీ కాగితం మీద రాసుకోవాలి. తర్వాత ఈ రెంట్ ఇంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు అని చట్టం చెప్తుంది. కానీ ఒకటి, చట్టం గురించి తెలియదు. రెండోది, ఆ చట్టం గురించి తెలిసినా కానీ భూ యజమానుల నుంచి చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇంకొక అంశం మన కౌలుదారు చట్టం చెప్పుకోవాలి, చాలా ముఖ్యమైన అంశం. అది తెలంగాణ ప్రాంతానికి. ఒక్క తెలంగాణ ప్రాంతంలో మాత్రమే ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళు భూ యజమానిదారులు కావడానికి అవకాశం తెలంగాణలో ఉంది. తెలంగాణ చట్టంలో తెలంగాణ చట్టం ఏం చెప్తుందంటే 1950 నాటికి ఒక 6 సంవత్సరాల పాటు ఎవరైతే కౌలుదారుగా భూమి సాగు చేసుకుంటున్నారో వాళ్ళు భూ యజమానులు కావచ్చు. చివరిగా ఇంకొక అంశం ఏంటంటే ఎవరైతే కౌలుదారులు ఉంటారో ఒకవేళ భూ యజమాని భూమి అమ్ముకోవాలనుకున్నట్లయితే మొదటి అవకాశం ఈ కౌలుదారికి ఇవ్వాలి. ఇవి చట్టం చెప్తున్న అంశాలు. రైట్. ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు, అలాగే మీకు కూడా ధన్యవాదాలు శ్రీధర్ గారు. చూసారు కదండి, ఇది ఇవాల్టి భూమి కోసం ప్రత్యేక కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే అంశంపై మరింత వివరంగా చర్చిద్దాం. నమస్కారం.